తెలుగు రాష్ట్రాల్లో ముక్కలేనిది ముద్ద దిగదు. వారంలో కనీసం 3 సార్లైనా నాన్ వెజ్ కర్రీ లేనిదే ఉండరు. మటన్ భారీగా ధర ఉండటంతో ఎక్కువగా చికెన్ తినేందుకే మొగ్గు చూపుతారు. ఇంకా చేపలు అంటే అందరికీ ఇష్టం ఉండదు. పైగా ముళ్లతో ఇబ్బంది ఉంటుందని లైట్ తీసుకుంటారు. ఇక ఎక్కువ మందికి నచ్చే మెచ్చే నాన్ వెజ్ అంటే చికెన్ అనే చెప్పాలి. అలాంటి చికెన్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. వారం క్రితం ఉన్న ధరలకు ఇప్పుడు పెరిగిన ధరలు చూస్తే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్న వరకు ధరలు తగ్గాయని సంబరాలు చేసుకున్నారు. కానీ వారం కూడా తిరగక ముందే ధరలు మళ్లీ కొండెక్కాయి. గత వారం చికెన్ స్కిన్లెస్ ధర 200 నుంచి 220 వరకు పలికింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ 260కి పైగా ధర పలుకుతుంది. ఈ ధరలు చూసిన నాన్ వెజ్ ప్రియులు నోరెళ్ల పెడుతున్నారు. ధరలు తగ్గాయని అనుకున్న వారంలోపే మళ్లీ ధరలు పెరిగాయని బాధపడుతున్నారు. మరోవైపు కోడిగుడ్డు ధరలు కూడా కోడితో పాటే పరిగెడుతుంది. ఒక్క గుడ్డు దాదాపు 7 రూపాయల వరకు పలుకుతుంది. ప్రస్తుతం గుడ్ల ధరల్లో మార్పులు లేవు అంటున్నారు. అయితే ఇంతకన్నా తగ్గుముఖం పట్టే ఆస్కారం మాత్రం లేదు అంటున్నారు. మరోవైపు చికెన్ ధరలు ఇంతకన్నా కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మొన్న వారంలో కోళ్ల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల చికెన్ ధరలు కాస్త తగ్గాయి. కానీ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు చికెన్ ధరలు ఇంకా కొండెక్కడం మాత్రమే ఉంటుంది. తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు.